కేసీఆర్ పైన ఈగ వాలిన మేము సహించమంటారంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కదా, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, సావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు, దాంట్లో ఎవరు అవునన్నా కాదన్నా ఇది రియల్. కేసీఆర్ తెలంగాణ కోసం చాలా చేసిండు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి మాట వాస్తవం కదా. ఎప్పుడైతే ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, రేవంత్ రెడ్డి కూడా ఈ 2-3 వీడియోలు సోషల్ మీడియాలో చూసిండు అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి కూడా గజ్వేల్లో ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు, చూసి షాక్ అయిండు, పరిశాన్ అయిండు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ అన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటాడట. ఎవరు తిడుతుర్రు, ఎవరు ఓడుతుర్రు, ఏం కథ, ఏం మాట్లాడుతుర్రు, ఏం జరుగుతుందని చెప్పి రేవంత్ అన్న కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడట. కాబట్టి గజ్వేల్కి సంబంధించిన ఇష్యూ కూడా రేవంత్ రెడ్డి చూసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఏం జరిగింది ఏం కథ అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, నిన్న ఏదైతే గజ్వేల్లో జరిగినటువంటి ఒక ప్రోగ్రాం, కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి దాడి చేసిరు అని తెలియగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సుమారు 5,000 మంది రోడ్ల మీదకి వచ్చి నిన్న ఆగమాగం పరిస్థితి ఒకసారి మీరు చూడండి. నిన్న మొత్తం పరిస్థితి చూడండి ఎట్లుందో. మొత్తం ర్యాలీ తీసిర్రు, కేసీఆర్కు మద్దతుగా కేసీఆర్ పైన ఈగ వాలొద్దని, కేసీఆర్ మీద ఈగ వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి నిన్న మొత్తం రచ్చ గజ్వేల్లో మొత్తం షాపులన్నీ క్లోజ్, అన్ని షాపులు బంద్ చేసినటువంటి కార్యక్రమం చేసిరు. 100 మంది 1000 మంది పోలీసులు వచ్చారు నిన్న. ఇక్కడికక్కడ పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. షాపులు అన్నీ కూడా బంద్ చేసి, ఒక్క షాప్ కూడా తెరవలేదు. ఓన్లీ మెడికల్ షాపులు తప్ప మిగతా అన్ని బంద్ చేసారు. విన్నారా? వాడెవ్వడు వీడెవ్వడు, కేసీఆర్కి అడ్డెవ్వడు, కేసీఆర్కి అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని చెప్పి నినాదాలు నిన్న.